నేషనల్ క్రష్ రష్మిక మందన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. ధామా, ది గర్ల్ ఫ్రెండ్ మూవీలతో వరుసగా హిట్ కొట్టి సూపర్ ఫామ్లో ఉంది రష్మిక. అయితే ఈ మధ్య రష్మిక పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం ఆమె విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్న విషయం అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ ఫిలిం సర్కిల్స్లో మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. దానికి అనుగుణంగానే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం కూడా నడుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నారట. దానికోసం రష్మిక ఇప్పటికే ఫేమస్ వెడ్డింగ్ డెస్టినేషన్ స్పాట్ అయిన రాజస్థాన్, జైపూర్ సిటీలలో హోటల్స్, రిసార్ట్స్ వెతికే పనిలో ఉన్నారట. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. హానెస్ట్ టౌన్ హాల్లో క్యాంపెయిన్ తో మాట్లాడిన రష్మిక తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు నటించిన నటుల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు అడగ్గా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. నిజాయితీగా చెప్పాలంటే నన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి, నా ప్రతి విషయాన్ని తన సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలి, అతను కొన్ని పరిస్థితులను ఎలా గ్రహిస్తాడు, ఆ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి కోరుకుంటున్నాను, అతను నిజంగా మంచివాడుగా ఉండాలి, నాతో లేదా నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి, రేపు నాపై యుద్ధం జరిగితే నా కోసం పోరాడే వ్యక్తి కావాలి అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తాను ఇప్పటి వరకు పనిచేసిన నటులలో ఎవరిని చంపుతావు, ఎవరితో డేట్ చేస్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడగ్గా నరూటో అనే యానిమేషన్ పాత్రతో డేటింగ్ చేస్తానని, అలాగే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఇప్పుడు రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండతో పెళ్లి రూమర్స్ వస్తున్న టైంలో రష్మిక చేసిన కామెంట్స్ ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ కన్ఫర్మేషన్ ఇచ్చినట్లే అని ఫిక్స్ అవుతున్నారు నెటిజన్లు.